హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీనా నిషాద్ వైజాగ్. ఇది నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అండి. నిన్న పెట్టిన వీడియో మీలో ఎవరైనా చూడకపోయింటే వెళ్ళి చూసేయండి. ఇంకా అక్కడి నుంచి మేము ట్రైన్ అయితే ఎక్కిపోయాం కదా. ఎక్కేసిన తర్వాత వీళ్ళు ఎవరోనండి వైజాగ్లో ఎక్కారు, పెళ్ళి వాళ్ళు అనుకుంటాను. ఎంత గోలండి, ఎన్ని మాటలో. వాళ్ళు చాలాసేపు పడుకోలేదు. వాళ్ళతో పాటు మాకు కూడా మంచిగా టైంపాస్ అయితే అయిపోయింది. భయం అయితే పోయింది, ఎందుకంటే చాలామంది ఉన్నారని. ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫైనల్లీ మేము విశాఖపట్నం నుంచి అకల్తారా అంటే మా మమ్మీ వాళ్ళ ఊరికి అయితే మేము బయలుదేరిపోయాము. ఇంకా జర్నీ అయితే చాలా మంచిగా జరిగిందండి. కాకపోతే కొంచెం ఇబ్బంది పడ్డాం, ఎందుకంటే బాబుకి టికెట్ జనరల్లో తీసాం. నాదొక్కరిదాందే రిజర్వేషన్ కన్ఫర్మ్ అయింది. తమ్ముడేమో వేరే బోగీలో ఉన్నాడు. నేను అక్కడికి వెళ్ళడానికి కుదరట్లేదు, వాడిక్కడ రావడానికి కుదరట్లేదు. అంటే అందరూ ఫ్యామిలీ ఉంటారు కదండి, వాళ్ళు మన కోసం అడ్జస్ట్ అవ్వరు కదా. సో అట్లా అనమాట. సింగిల్గా ఉన్న వాళ్ళని మనం రిక్వెస్ట్ చేయగలం, కానీ చాలా ఫస్ట్ టైం వరస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. బట్ ఓకే, పర్వాలేదు. పిల్లలిద్దరూ నేను ఒక సీట్లో, వాళ్ళిద్దరూ పడుకున్నారు. నేను అలా అడ్జస్ట్ అవుతూ వెళ్ళాను. ఫైనల్లీ విజయనగరం అయితే వచ్చేసింది. 1 అవర్లో విజయనగరం వచ్చింది. ఇంకా సర్లే, పిల్లలకి బ్రెడ్ అది ఇచ్చానమాట. ఎందుకంటే మేము నైట్ ఇంట్లోనే డిన్నర్ అనేది చేసేసాం. సో మాకు ఇంకా డిన్నర్ చేయాలి అన్న పని లేకుండా ఇంట్లోనే అన్నీ చేసుకొని వచ్చాము. కాకపోతే పిల్లలు తెలుసు కదా, తెలుగేసి ఉంటే ఏదో ఒకటి అడుగుతారని చెప్పేసి వాళ్ళకి ఇంకా బ్రెడ్ అది పెట్టేసి పడుకోబెట్టాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ అండి, ఎంత బాగుందంటే వ్యూ. ఫోన్లో క్యాప్చర్ అయితే నేను చేయలేకపోతున్నాను, కానీ ఎంత బాగుందో. ఇంకా వెంటనే ఫోన్ అయితే తీసి వీడియో అనేది షూట్ చేశాను. లైట్గా ఆరెంజ్ షేడ్ అనమాట. అప్పుడే సన్ రైజ్ అవుతుంది. నాకైతే ఎంత మంచిగా అనిపించింది. మబ్బులు, ఇంకా ఫాగు కూడా ఉండేది ఇంకా ముందైతే. బట్ ఎందుకు తీసినా వేస్ట్ కదా అని చెప్పేసి ఇంకా తీయలేదు. ఇంకా అక్కడ దగ్గరలో చిన్న బ్రిడ్జ్ అనేది వస్తుంది, రాయపూర్కి రీచ్ అవ్వక ముందనమాట, మహాసముద్ర దగ్గరలో. ఇది ఆ బ్రిడ్జ్. ఆ తర్వాత మేము ఇంకా పిల్లలైతే పడుకొనే ఉన్నారు. నేనే లేచాను, ఎందుకంటే వాళ్ళకు కూడా నైట్ సరిగ్గా నిద్ర అనేది లేదు. ఎందుకంటే ఒక సీట్లోని మా పాప నేను పడుకుంటేనే మాకు సరిగ్గా నిద్ర ఉండదు. అలాంటిది ఇంకా బాబు కూడా జాయిన్ అయ్యాడు. ఇంకా తప్పదు కదండి. అసలు నేను పాప నేను వెళ్ళొద్దాం అనుకున్నాము. ఇంకా బాబుని కూడా విడిచిపెట్టి వెళ్ళడం ఇష్టం లేక ఇంకా ఫైనల్లీ బిలాస్పూర్ కూడా రీచ్ అయిపోయాము. బిలాస్పూర్ నుంచి ఇంకా ముందుకి వెళ్తాం అనమాట. తర్వాత స్టేషన్ ఒక 3-4 స్టేషన్స్ ఉంటాయి బిలాస్పూర్ తర్వాత. కానీ అక్కడ మా ట్రైన్ అనేది ఆపరు, ఓన్లీ లోకల్ ట్రైన్సే ఆపుతారు. ఆ తర్వాత మేము అకల్తారా అనేది ఫైనల్గా రీచ్ అయిపోయాం, దిగిపోయాము. ఇంకా వీడియో తీయడం అనేది కుదరలేదు. ఇంకా చాలాసేపటికి వెయిట్ చేసి బస్సు వచ్చింది, అది కూడా మా ముందు వెళ్తుంది. బట్ ఫుల్ రష్. ఇంకా పిల్లలతో ఇంత జర్నీ చేసి వచ్చి మళ్ళీ బస్సులో వెళ్ళాలంటే మా వల్ల కాదు అని చెప్పేసి ఇంకా మా తమ్ముడికి చెప్తే, మా తమ్ముడు నేను కలిపి ఇంకా ఆటో అనేది బుక్ చేసుకొని ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాం. ఇది అకల్తారా అనమాట, స్టేషన్ దగ్గరలో. ఇంకా మా పిల్లలిద్దరూ కూడా చిన్న గాలి జస్ట్ ఇంకా ఆ ఊరి నుంచి ఇలా బయటికి వెళ్ళగానే ఇద్దరూ మళ్ళీ స్లీప్కి రెడీ అయిపోయారు. ఇంకా చూసారండి, రోడ్డు చుట్టూ చెట్లు ఉంటాయండి. పొల్యూషన్ అయితే చాలా తక్కువ, కానీ డస్ట్ అయితే మట్టుకి చాలా ఎక్కువ. చూసారా, ఆడవాళ్ళు ఆ టైం అప్పటికి 12 అవుతుంది. అప్పుడు వాళ్ళు కర్రలు అవి మోసుకొని వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నారు. చాలా పని చేసుకుంటారండి. మధ్యాహ్నం మనం మా ఫ్యామిలీలో వాళ్ళకైనా ఒక పొలం పళ్ళు కాలి వెళ్ళిపోయిన వాళ్ళు మీట్ అవ్వాలనుకుంటే మధ్యాహ్నం 1 గంట తర్వాతే, మార్నింగ్ టీ తాగేసి ఏదో కొంచెం తినేసి వెళ్ళిపోతారు, మళ్ళీ మధ్యాహ్నం వస్తారు. ప్రతి ఒక్కరు పని చేసుకుంటారు. అందులో ఇప్పుడు ధాన్యం కోతలకి రెడీ అయ్యాయి కొన్ని ఊర్లలో. కొన్ని ఊర్లో ఇంకో 15 రోజుల తర్వాత అవుతాయి. ఇంకా అలా ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయాం. వెళ్ళిన తర్వాత మా ఇల్లు గుర్తుగా ఉంటుందని చిన్నగా అలా వీడియో తీశాను. ఇంకా మా పిల్లలిద్దరూ మంచి ఎగ్జైట్మెంట్ మీద ఉన్నారు. దెబ్బ తగిలిందా మీద? ఇక్కడ చూస్తే ఇక్కడ
ఇంకా ఫొటోస్ అన్నీ తీస్తున్నాను. ఇది మా డాడీ పెళ్ళైన కొత్తలోది. ఇవన్నీ కూడా షీల్డ్స్ అవి కూడా మా డాడీ రిటైర్మెంట్ అయినప్పుడు ఇచ్చినవి, గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పేసి. ఇంక ఈవినింగ్ అయ్యేటప్పటికి అందరూ ఇంక లైటింగ్స్ అవి పెట్టేశారు. మా ఇంటికి కూడా, ఇది మా ఇల్లు అండి, లైటింగ్స్ అనేది ఆన్ చేశారు. ఇంకా మా మమ్మీ మా కోసం నైట్ చపాతీ అంటే నాకు చాలా ఇష్టమని ఇంకా చపాతీస్ అయితే చేస్తుంది. నేను అక్కడ అలా కూర్చొని మమ్మీతో మాట్లాడుతూ వీడియో అనేది తీసుకుంటున్నాను మా ఇంటికి. ఎందుకంటే గుర్తుగా ఉంటుంది కదా. 1 ఇయర్ తర్వాత నేను మళ్ళీ వెళ్ళానండి.
వీళ్ళిద్దరూ గ్రీన్ సారీ వేసుకున్నాడు మా వదిన వాళ్ళ అమ్మండి. ఇంకా ఈ కాఫీ అండ్ మెరూన్ కలర్ వేసుకున్నారు కదా, ఆవిడేమో మా వదిన వాళ్ళ అత్త. చూసారు కదండి, ఇంక అందరూ ఎంతలా ఎంజాయ్ చేస్తున్నారో. ఎవరికి వాళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని కాదండి, చాలా బాగా చేసుకుంటారు. ఇది ఓన్లీ నానమ్మ అవుతారనమాట వాళ్ళు స్వయంగా వాళ్ళు ఒక్కలే చేయించుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.